వారం రోజుల్లో ఇద్దరు టీవీ సీరియల్ నటులు చనిపోవడం టీవీ పరిశ్రమతో పాటు సీరియల్స్ చూసే అభిమానుల్ని షాక్కు గురిచేసింది. తెలుగులో ప్రసారమయ్యే పలు సీరియల్స్లో నటించిన చందు శుక్రవారం తన ఫ్లాట్లో సూసైడ్ చేసుకున్నారు. త్రినయని సీరియల్తో పాటు పలు సీరియల్స్లో నటించిన పవిత్ర జయరాం యాక్సిడెంట్లో చనిపోయిన వార్త జనం మర్చిపోకముందే అదే కారు ప్రమాదంలో గాయపడిన ఆమె ప్రియుడు, ఆమెతో సహజీవనం చేస్తున్న చందు సూసైడ్ చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. 4 రోజుల క్రితం బెంగళూరు వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో చనిపోయింది పవిత్ర జయరాం. ఆమెతో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు చందు. అయితే తన కళ్ళ ముందే పవిత్ర జయరాం చనిపోవడం చూసి చందు షాక్కు గురయ్యాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇద్దరు సహజీవనం చేస్తున్నట్లుగానే అందరూ భావించినప్పటికీ చందుకి పవిత్ర జయరాంతో వివాహం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే చందు పవిత్ర లోకేష్ మరణాన్ని జీర్ణించుకోలేక మణికొండలోని తన ఫ్లాట్లో ఉరివేసుకుని చనిపోయాడు. టీవీ సీరియల్స్లో నటిస్తున్న చందుకి గతంలోనే శిల్ప అనే యువతితో వివాహం జరిగింది. 2 పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో పవిత్ర జయరాంతో కూడా లివింగ్ లైఫ్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు పవిత్ర పుట్టినరోజు, పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. పవిత్ర మరణం తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని, చనిపోతానేమోనని చందు ముందుగానే చెప్పాడు. తనకు ఏది ఎక్కువసేపు గుర్తు ఉండడం లేదని కూడా చెప్పాడు. చందుకి 2015లో శిల్ప అనే యువతితో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పవిత్రకు దగ్గరైన తర్వాత శిల్పకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈరోజు పవిత్ర పుట్టినరోజు, నిన్ను మర్చిపోలేకపోతున్నా, మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు, జిమ్ వెళ్దాం అని పోస్టులు పెట్టిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్లో నటిస్తున్న చందు ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో ఇప్పుడు ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి, కానీ ఎలా జరిగింది, ఎలా చనిపోయాడనే విషయం మీద మాత్రం పూర్తి వివరాలు